హలో అందరికీ నమస్కారం. నేను మీ ఫ్రూటీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రూటీ చేతి వంట. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసేసరికి మేము ఇప్పుడు నువ్వులతో లడ్డు చేస్తున్నామండి. నువ్వులతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిల్లో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ చాలా ఉంటాయి. నువ్వుల్లో వచ్చేసరికి తెల్ల నువ్వుల్లో విటమిన్ ఈ ఉంటుంది. యాంటీ యాసిడ్లు కూడా చాలా ఉంటాయి. ఇవి చర్మాన్ని చాలా తెల్లగా చేస్తుంది. చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది నష్టము ఇది ఏమీ లేదండి. విటమిన్ ఈ ఉంటుంది, చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. దాంతోపాటు ముడతలు, మచ్చలు ఎలాంటి వయసు వాళ్ళు, ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ చర్మం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఎముకలు పుష్టిగా ఉంటాయి. తెల్ల నువ్వుల్లో ప్రోటీన్, ఐరన్, జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా అంటే చాలా మంచిది మనకు. చాలా అంటే చాలా మంచిది. ఎవ్వరు తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ నువ్వులు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతాము. మన హెయిర్, ప్రోటీన్స్, విటమిన్స్ చాలా వస్తుంది. మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఏది లేకుండా చాలా బాగుంటుందండి. మెదడుకి అయితే చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నపిల్లలకి కానీ పెద్ద పిల్లల వాళ్ళకి కానీ ఎవరికైనా పెడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వచ్చేద్దాం. ముందుగా తయారీ విధానంలోకి వచ్చేసినాక ఒక 150 గ్రామ్స్ తెల్ల నువ్వులు తీసుకొని బాగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక దాన్ని మనం చూసినప్పుడు ఇది కరకరలాడుతూ అలా ఉంటే మనకి తెలుస్తుందండి. ఇదిగో అండి లడ్లు కడుతుంది మా అమ్మగారు, అలా తెలుస్తుందండి. ఆ తర్వాత నువ్వులు పక్కన వేయించి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనము వేరుశనగ పప్పుని తీసుకోవాలండి. వేరుశనగ పప్పుని తీసుకొని మనం మామూలుగా చట్నీకి ఎలా చేస్తామో అలా తీసుకొని అలానే దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకొని మంచి కలర్ వచ్చాక పక్క తీసి పెట్టుకోవాలండి. ఆ రెండు చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత మనము బాదం పప్పు తీసుకుందామండి. బాదం పప్పు తీసుకునేసరికి అది కూడా ఒక 100 గ్రామ్స్, వేరుశనగపప్పు 100 గ్రామ్స్ తీసుకొని మంచిగా వేయించేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాక మనం పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి. బాదం వల్లకి మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. బ్రెయిన్కి మంచిది, స్కిన్ టోన్ చాలా కలర్ని పెంచుతుంది. హెయిర్ అయితే మెయిన్ అండి. మన ఆడవాళ్ళందరికీ చాలా థిక్గా ఉంటుంది. హెయిర్ చాలా పెరుగుతుంది. పైగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. హెయిర్ లాస్ అవ్వదు. వెయిట్ లాస్ కూడా చాలా బాగుంటుందండి. బాదం పప్పు తినమని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. అలాగే వేరుశనగపప్పు వచ్చేసరికి ప్రోటీన్, విటమిన్ సి, డి అన్నీ ఉంటాయండి. చాలా మంచిది. మన ఎముకలు కూడా బాగుంటాయి అది వేరుశనగపప్పు తినడం వల్ల. మనం ఎప్పుడన్నా వేరుశనగపప్పు చట్నీ చేసుకొని తింటామండి, బాగుంటుంది అది కూడా. ఈసారి మేము వేరుశనగపప్పు చట్నీ సింపుల్గా ఎలా చేయాలో అది కూడా చేసి చూపిస్తానండి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీకేమైనా ఇలా అవన్నీ చల్లారి పెట్టేసుకున్నాక తర్వాత ఫస్ట్ ఇవి నువ్వులు 150 గ్రామ్స్, బాదం పప్పు, వేరుశనగపప్పు అదొక 100 గ్రామ్స్, ఇది ఒక 100 గ్రామ్స్ చల్లారిపోయినాక అవన్నీ కలిపేసుకుని మిక్స్ వేసేసుకున్న తర్వాత దాంట్లోనే ఆ పొడిని పక్కన పెట్టుకొని తర్వాత బెల్లము తగినంత వేసుకొని తర్వాత ఒక 3-4 ఏలక్కాయలు వేసుకొని మంచిగా మిక్సీ చేసేసుకొని అదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని ముద్దలు కట్టుకోవడం అండి. ఏం లేదండి, చాలా సింపుల్. ఎవరైనా చేసేసుకోవచ్చు. దీనికి నెయ్యి, నూనె ఏమీ పర్లేదండి. ఎందుకంటే బాదంలోనే ఆయిల్ ఉంటుంది కదండి. మీకేమన్నా వేరుశనగపప్పులో కూడా ఆయిల్ ఉంటుందండి, బాదంలో కూడా ఆయిల్ ఉంటుంది. మనము నూనె, తడి, నెయ్యి ఏం పర్లేదండి. ఈజీగా ముద్దలు కట్టేసుకోవచ్చు. చాలా చక్కగా రౌండ్ చేసామండి మేము. చాలా చక్కగా బాగా వచ్చాయండి. ఇది రోజుకు ఒక లడ్డు తింటే మన బాడీకి, మన బోన్స్కి, మన బాడీలో ఉండే శరీరానికి ప్రతి పార్ట్కి ఎంత మంచిదంటే అంత మంచిదండి. హెయిర్కి, బ్రెయిన్కి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వీటి వల్ల మనం తెల్లగా కూడా వస్తాము. హెయిర్ పెరుగుతుంది, థిక్గా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. అలాగే
ట్రై చేయండి. ఇది వెయిట్ లాస్ కూడా అవుతాము. ఇది డైలీ రోజు ఒక్క లడ్డు తీసుకోండి. మంత్కి రోజు ఒక లడ్డు తీసుకొని తీసుకోవాలండి. మంత్ వరకు తీసుకోండి. చాలా తెల్లగొస్తారు, వెయిట్ లాస్ అవుతారు, జుట్టు కూడా పెరుగుతుంది. ప్రతి ఒక్క ట్రై చేయండి. మా తాతగారికి కూడా నడుము నొప్పులు ఎక్కువగా ఉంటే మా తాతగారికి జింక్ తక్కువైందండి. సో మాకు అపోలో డాక్టర్ చెప్పారండి. ఇది అపోలో డాక్టర్ చెప్పాడు, అందుకని మేము ఆ సార్ చెప్పింది ఒకసారి మేము చేసామండి. చాలా రిజల్ట్స్ వచ్చాయండి. అంతే మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా తెలియాలని మేము ఈ వీడియో తీసి పెడుతున్నామండి. మీరు కూడా ఈ వీడియో ట్రై చేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది ఈ వీడియో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అలాగేనండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్లు కావాలంటే నెంబరు ఉంటుందండి, దానికి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. నెంబర్ వచ్చేసి 7780595571 ఆ నెంబర్ అండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, 7780595571. మీకేమన్నా ఎంక్వైరీ ఉంటే దానికి ఫోన్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ అండి. మీ ప్రేమ ఎప్పుడు, మీ లవ్ అండ్ సపోర్టు మాకెప్పుడు ఉండాలి. ఈ వీడియో మీ ప్రతి ఒక్కరి ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియోని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.